జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ 3వ సంవత్సరం చదువుతోన్న విద్యార్థిని వార్డెన్ భవానీ చితక బాదడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా విద్యార్థినిని కర్రతో చితక బాదుతోంది. వార్డెన్ భవానీ చేతిలో కర్ర పట్టుకొని విచక్షణ రహితంగా విద్యార్థినిపై దాడి చేసింది. మరి ఎగ్జామ్ అయిపోయేటానికి మళ్ళీ హాస్టల్ ఉండడానికి సోయలేదని నీ టీటర్లో పోయి వస్తే నా పరిస్థితి చెప్పు. నా పరిస్థితి ఏంటి? నా జాబ్ పోతుంది కదా, పోతుందా లేదా? మరి ఎట్లా సిగ్గులేదు? ఇంకా ఎట్లా సిగ్గులేదు? సిగ్గులేదా? పోయి ఇంకా సోయి సొమ్మ లేకుండా ఉండొచ్చిందట. ఏమనిపించండి, చెప్పు తీసుకొడతా. అయితే ఈ ఘటన 24వ తేదీన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు విద్యార్థినిని వార్డెన్ భవానీ గదిలోకి పిలిచి చేతులతోనే కాకుండా కర్రతో కూడా ఇష్టానుసారంగా కొడుతోన్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఎగ్జామ్ కని వెళ్ళింది విద్యార్థిని, కానీ చాలా లేట్గా హాస్టల్కి తిరిగి వచ్చింది. హాస్టల్కి తిరిగి వచ్చిన సందర్భంలోనే భవానీ ఆ రూమ్కి పిలిపించుకొని మరి దుర్భాషలాడుతూ అలాగే పిడిగుద్దులు గుద్దుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం వీడియోలో కూడా చూడొచ్చు. అయితే ఈ దృశ్యాలన్నింటినీ కూడా అక్కడ ఉన్న తోటి విద్యార్థినులు చిత్రీకరించినట్టుగా మనకు తెలుస్తోంది. 2 నెలల క్రితం విద్యార్థినులతో ఈవిడ బలవంతంగా మత బోధనలు చేయించినట్లుగా ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఈ హాస్టల్ వార్తల్లో కూడా నిలిచింది. ఇప్పుడు వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో తమ పిల్లలు ఏమైపోతారు, తమ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎస్సీ గర్ల్స్ హాస్టల్ పేరెంట్స్ అందరూ కూడా. దీంతో విద్యార్థి సంఘాలన్నీ కూడా బయటకు వచ్చాయి. హాస్టల్ ముందు భారీ నిరసన చేపట్టాయి. విద్యార్థినిపై అమానుషంగా దాడి చేసిన వార్డెన్ భవానీపై చర్యలు తీసుకోవాలి అని అంటూ డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్ వివాదాస్పదాలకు ఒక అడ్డాగా మారడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు చూసినట్లయితే మరి వార్డెన్ మేడమే విద్యార్థులను విచక్షణ రహితంగా చితక బాధడం చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ విద్యార్థి తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి వాళ్ళని మందలించడం, లేకపోతే ఆ యొక్క విద్యార్థిని హాస్టల్ నుంచి పంపించాలి తప్ప నువ్వెవరు కొట్టడానికి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి గతంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక వివాదాస్పదాలకు కారణమైంది. ముఖ్యంగా లాస్ట్ టైం కూడా మరి మత మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చినాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా అధికారులు నిర్దమత్తులో ఉన్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈ యొక్క హాస్టల్ను విజిట్ చేయరు అధికారులు? ఏం జరుగుతుంది ఈ యొక్క హాస్టల్లో? ఈరోజు వార్తా పత్రికలో వచ్చినటువంటి కథనాల ప్రకారం ఆ యొక్క హాస్టల్లో ఎవరో అగంతులు కూడా వచ్చారని చెప్పేసి పూర్తిగా రాసినప్పటికీ కూడా మరి ఇంతవరకు ఈ యొక్క అధికారులు కూడా ఈరోజు హాస్టల్కు రాకపోవడం వెనుక దీని అర్థం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ యొక్క వార్డెన్ని సస్పెండ్ చేయాలి. రైట్, మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, బాలిక తల్లిదండ్రులు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? ప్రస్తుతం యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో తన సొంత అన్నయ్య హాస్టల్లో జాయిన్ చేయించాడు. ప్రస్తుతం డిగ్రీ
ఫైనల్ ఇయర్ చదువుతుంది. నవంబర్ 24 సోమవారం రోజున తనకు ఎగ్జామ్, సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉందంటూ ఉదయం 8 గంటలకి హాస్టల్ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన బయట ఫ్రెండ్స్ తో పరకాలకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే విషయం తన సోదరునికి తెలవడంతో హాస్టల్ వార్డెన్ ఫోన్ చేసి తన ఆచూకీ త్వరగా కనుక్కోవాలని చెప్పడంతో రాత్రి 8:30 వరకు ప్రయత్నం చేశారు. తన స్నేహితులకు ఫోన్ చేసినా కూడా సమాచారం దొరక 8:30 తర్వాత ఉదయం 8 గంటలకు వెళ్ళినటువంటి ఆ యువతి రాత్రి 8:30కు వచ్చిన తర్వాత తను ఒకవేళ ఏమైనా జరుగుంటే నా ఉద్యోగం పోతుందంటూ తీవ్ర ఆవేశంతోని ఆమెపై చేతులతో పిడిగుద్దులు గుద్దడము, కర్రతో ఇష్టారీతిన కొడుతూ ఆమె నానా బూతులతో కూడా తీవ్రంగా దాడి అయితే వేణు, ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతోంది. వార్డెన్ భవానీ దీనిపైన ఏమైనా స్పందిస్తూ ఉన్నారా? ఉన్నతాధికారులు ఎవరైనా ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ ఏమైనా వేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఈ వార్డెన్ భవానీతో కూడా మనం మాట్లాడాం. అయితే తన ఉదయమే తను కాలేజీ నుంచి ఎగ్జామ్ ఉందని బయటికి వెళ్ళడము, ఆ తర్వాత మరో వ్యక్తితో తాను బైక్ మీద వెళ్తున్న విషయం బయట వ్యక్తులు చూసి చెప్పారు. దీంతో తన కోసం ప్రయత్నం చేస్తే కూడా కనీసం తన స్నేహితులు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. సో తనకి ఏమైనా జరిగి ఉంటే యువతికి ఏమైనా జరిగినా కూడా తన ఉద్యోగం పోతున్నటువంటి కోపంలో తను దండించాను. మరోవైపు తను తల్లిదండ్రులు లేనటువంటి పిల్ల దాదాపు ఇంటర్ అక్కడే చదివింది, డిగ్రీ అక్కడే చదువుతుంది. 5 సంవత్సరాలుగా అదే హాస్టల్లో ఉంటుంది. గత సంవత్సరం కూడా ఇట్లాంటి ఘటనకు పాల్పడితే అప్పుడు కూడా తీవ్రంగా చెప్పి చూసినా కూడా ఇంకా తనలో మార్పు రాలేదు. తన సోదరునికి విషయం చెప్పడంతోనే తనను దండిస్తేనే మారుతుందని తన సోదరుడు చెప్పడంతోనే కోపంతో తనపై దాడి చేశాను, తను మారాలని మాత్రమే తనపై దాడి చేశాను, కానీ వేరే ఉద్దేశం లేదంటూ వార్డెన్ భవానీ చెప్పుకొచ్చింది. మరోవైపు ఇదే వార్డెన్ భవానీ గత సెప్టెంబర్ 2nd వీక్ లో కూడా ఇది హాస్టల్ సంబంధించినటువంటి కొంతమంది యువతులు, డిగ్రీ, ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు, కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటికి వెళ్లి మత బోధనలు కూడా చేయించారంటే వార్డెన్ భవానీ తీరు ఇక్కడ పూర్తిగా వివాదాస్పదంగా మారుతోంది. గత వారం రోజుల క్రితము తనకు సంబంధించినటువంటి దగ్గరి తన రిలేషన్స్ కూడా మగవాళ్ళు అర్ధరాత్రి 11 గంటల ప్రాంతం లోపల కారులో వచ్చి హాస్టల్లోకి రావడం కూడా స్థానికులు కొంతమంది చూసి ఆ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విధంగా పూర్తిగా భవానీ వ్యవహార తీరైతే అక్కడ వివాదాస్పదంగా ఉంది. కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి గత 2 నెలల క్రితమే జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగము అసలు హాస్టల్లో ఏం జరుగుతుందో పూర్తి స్థాయి నివేదిక కావాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఆ నివేదికలు రాలేదు, అక్కడ ఎంక్వైరీ జరగలేదు. మరోవైపు ఈ రోజున గత నెలలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుడ్ ఈ యొక్క వీడియో, సెల్ ఫోన్ రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. అయితే దీనిపై విద్యార్థి సంఘాలు నేరుగా హాస్టల్కి వెళ్లి అసలు హాస్టల్లో వార్డెన్ కారణంగా హాస్టల్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదంటూ వాళ్ళంతా అయితే వేణు 5 సంవత్సరాలుగా ఈ అమ్మాయి అక్కడే చదువుతుంది, ఇంటర్ అక్కడే, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది అంటూ ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్, కానీ ఎంత సోదరుడు చెప్పినా సరే అలా విచక్షణారహితంగా కొట్టడం ఎంతవరకు సబబు? దాన్ని మళ్ళీ సంజయ్ ఇచ్చుకోవడం ఎంతవరకు సబబు? కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు, చాలా వేరే మార్గాలు ఉన్నాయి. ఒకవేళ తన ప్రవర్తన సరిగా లేదని భావిస్తే అదే సోదరుణ్ణి పిలిచి తనకు అప్పచెప్పేసి కౌన్సిలింగ్ పంపించడమో, లేకుంటే మహిళా పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం చేయడం చేయాలి. కానీ ఈ విధంగా దాడి చేయడము, కావాలనే తాను వ్యక్తిగత కోపం దృష్టిలో పెట్టుకుని దాడి చేసిందనేది తోటి విద్యార్థులు చెప్తున్నటువంటి ఆరోపణ. ఆ విద్యార్థి సంఘాల నాయకులు కూడా స్కూల్కు హాస్టల్కి వెళ్లి తోటి విద్యార్థులతో మాట్లాడినా కూడా వార్డెన్ తీరు సరిగా ఉండదు, ఆమె ఇష్టారీతిన బూతులు తిడుతుంది, ఇష్టం వచ్చినట్టు కొడుతుందంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలతో చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వార్డెన్ ప్రవర్తన, వార్డెన్ సూపర్విజన్ లేకపోవడము, తన ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నటువంటి ఒక ప్రధాన ఆరోపణ ఇస్తుంది. దీనిపై జిల్లా అధికారులు దృష్టి సారించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తే అసలు అందులో ఏం జరుగుతుంది అసలు విషయం తెలుస్తుంది. ఈ ఘటనపై కూడా దర్యాప్తు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సుమతి, రైట్ వేణు, మొత్తానికి